దొంగతనం కాదురా, చేతి పని. ఊరికి నేను చెయ్యొద్దులే. పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రపొడి తెల్లపొడి, ఎర్రపొడి తెల్లపొడి, ఎర్రపొడి అది తెల్లపొడి, ఎర్రపొడి అది. తెల్లపొడి. పట్టుకో. ఎర్రపొడి అది అమ్మయ్య. ఎర్రపొడి నీకు పట్టుకోకరా. ఎర్రపొడి తెల్లపొడి, ఏది ఇలా ఇవ్వు. తెల్లపొడి ఎర్రపొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా? ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళు. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. హ. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఇంత బడా నిజాయితీ మనిషిని మేం చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు? లేకపోతే కళ్ళు గిల్లు తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చట పడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుని రావేటి? లాచుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఈయన వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకడి చూసా ఎంత ముద్దుగా ఉందో. చిచ్చి చిచ్చి బుజ్జి మండ. ఏటా ఎర్రకోడిని నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు. ఆ 2 ఎంతకి ఇస్తావు చెప్పా? ఓ 25 చేసుకో. 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చేయి. ఆ లైట్ నేనే చేసుకుంటానా? పోనీ సీటు తీసుకో. సీటు నేను ఎర్రకోడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మోకం చూడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. సేడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కోళ్ళు దొరుకుతాయనా? ఏమిటమ్మని గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, నీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. జత 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? అవును. సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది, నువ్వు చూసావా? అమ్మలాగా బుస్సు. మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. ఆ నెట్టుకొని చెత్తకు పట్టేయండి. ఏమండి సారు? సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కనుక్కోండి. వస్తా. ఏంటే సైకిల్ వేస్తావు? ఈ సైకిల్ నాదే. మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లాచుకుటాక అదే సంగతే. సైకిల్ మీద చేయి. తహసీల్దార్ గారి బామ్మడిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎదో కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్ర కోడి తెల్ల కోడినా? అమ్మ లాచుకుటాక ఇదిగో ఇప్పుడే
పెద్దాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా నా కళ్ళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ పిల్లు అట్టదారి నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, చక్కన ఆగిపోతుంది. లటక్కన వాటేసుకో, ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. ఆ కోడి 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 ఆ? లేరా? ఏంటి కోడి 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 నల్ల లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళగానే ఉన్నాయే. నా కోళ్ళలాగున్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఏమన్నా ముద్రలు ఉన్నాయా? లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోడి రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. ఆ, రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. ఆ, అయితే రెండు నీవి కాదు. ఆ, అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను గాని కొనుక్కుంటావా? పాతిక. ఆ, 2 పాతిక. ఆ. ఇది తీసుకో. పట్టుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది చౌకగా అమ్మేసింది. భలే పోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయేమిటి? ఎర్రకోడి, తెల్లకోడి. అమ్మ బాబాయ్ మోసం. నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబా బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడు దొరకనండి, కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కొలవరిస్తా అండి. సార్ ఆడు నొక్కేంటి సారు? ఆడు బతకడానికి సాతకానికి అన్నాడు. ఈయన్ని కొట్టినా ఒకటే, మూలన్న ముసలమ్మని కొట్టినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ ఒకటా వాల్యూ? సార్, ఈ బాలు ఒకేంటి సారు? పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు. మీరు వెళ్ళండి. రై, ఈసారికి దయదాన్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు ఎదుర్కొంటాను. పోతాను సార్. ఈ పని నేనే రెక్కొడతాను. ఆ. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే, ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పావుల పట్టుకెళ్ళి సోడా పట్టించుకో తాగు. నువ్వు కూడా రా, 50-50 తగ్గుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొఖం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం వేస్తుంది, ఐస్ సోడా తాగుదాం. రారా తమ్ముడు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వవే. చాటపరు బస్సు మళ్ళీ తప్పిపోతుంది. చాటపరు దేనికిరా? ఆ ఊళ్ళో మన సుశీలకు సంబంధం ఉందంటే చూద్దామని వెళ్తున్నాను. ఇది నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. ఏమ్మా, మంచినీళ్ళు తెస్తా ఉండు. మావయ్య, ఇంతకీ మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మా అమ్మను చూడటానికి మాత్రమేనా? లేదులే, మీ కోళ్లు సరిగా బాతుగుడ్లు పెడుతున్నాయో లేదో చూద్దామని. ఏ? ఆ నీ వ్యాపారం ఎలా ఉంది గోపి? పర్వాలేదు మావయ్య. ఎలాగో అలా చాటపరు సంబంధం సుశీలు కుదిరేలా చూడరా తమ్ముడు. మన శక్తికి మించకుండా ఉండాలి కదా.
రండి కాంట్రాక్టర్ బాబు, మళ్ళీ నూతులో నీళ్లు గాని మరేమన్నా కావాలా? ఈసారి నేను కావాలనుకునేది ఎప్పటికీ నా సొంతం కావాలనుకునేది. ఏమిటి బాబు? నిజానికి అది అడగటానికి రావాల్సింది నా కన్నవాళ్ళు. నాకు వాళ్ళు లేరు గనుక నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. అదేమిటో చెప్పు బాబు. చూడండి మీనాక్షమ్మ గారు, ఒంటరి వాడినైన నాకు ఇంతకాలం ఒకరు తోడుండాలని తట్టలేదు. మీ అమ్మాయి సుశీలను చూడగానే నాకు లేనిదేదో అర్థమైంది. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు, మీరు డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు. మేము కడుపు నిండా తిండికి కూడా నోచుకొని పేదవాళ్ళం. చూడండి, ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన వస్తుంది, దండగుచ్చిన దారానికి పూల వాసన వస్తుంది. అలాగే మీ అమ్మాయి సుశీల నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు డబ్బున్న వాళ్ళు అవుతారు, ఐశ్వర్యం మీది అవుతుంది. ఏమంటారు? మీరు ఇలా వచ్చి అడగడం మా అదృష్టం బాబు, మా అదృష్టం. హే గోపి, ఏమిటి ఎలా వచ్చావు? ఓ సరస్వతి, ఏమిటి ఈఎంఐని వెంట పెట్టుకొచ్చావు? సరస్వతి విషయం నీతో కాస్త మాట్లాడదామని. మాట్లాడడానికి ఏముందిరా, తిరిగినంత కాలం తిరిగాం, అనుభవించాల్సిందంతా అనుభవించాం. దట్స్ ఆల్, అయిపోయింది. అంతటితో తీరిపోయిందనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను. తీరలేదనుకుంటే నీ లెక్కేమిటో చెప్పు, తీర్చేస్తాను. శ్రీకాంత్, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా. లెక్కలు చూసి తెలుసుకోవడానికి ఇది ఏమన్నా వ్యాపారమా? జీవితంరా, ఒక స్త్రీ భవిష్యత్తురా. ఒరే బ్రదర్, నా దృష్టిలో జీవితం కూడా ఒక వ్యాపారమేరా. జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుంది, డబ్బుతో జరుగుతుంది, డబ్బుతో పెరుగుతుంది. డబ్బు 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 నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. నీ డబ్బు చూసి నేను రాలేదు. మరి నన్ను చూసి వచ్చావా? నా అందం, నా చదువు, నాకున్న మంచి పేరు చూసి వచ్చావా? నిన్ను ప్రేమించి వచ్చిందిరా. ఒరే ఫూల్, ప్రేమించడానికి నేను అక్కడనే దొరికానురా. కాలేజీ బెస్ట్ స్టూడెంట్వి, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి, ఆడపిల్లల్ని కన్నెత్తైనా చూడని అస్కలిత బ్రహ్మచారివి, కాస్తో కూస్తూ అందగాడివి. ఇన్ని ఉన్న నిన్ను ప్రేమించలేదే? ఒరే, నీకు లేనిది నాకున్నది ఒక్కటేరా, దట్ ఈస్ మనీ, డబ్బు. నువ్వు ఒక్కడవే డబ్బు గలవాడివా? నీకన్నా డబ్బు గల వాళ్ళు ఎవరో లేరా? ఉన్నారా? ఛాన్స్ నాకు తగిలింది అంతే. చూడు, ఇవి నాకు అందం చూపింది, నేను ఒక హారం కొనిపెట్టాను. ఇవి నాకు సుందర స్వర్గం చూపింది, నేను అందాల కాశ్మీరం చూపించాను. ఇవి నాకు సుఖం ఇచ్చింది, నేను డబ్బు ఇచ్చాను. శ్రీకాంత్, డబ్బుంది కదా అని ఆమెతో ఆడుకున్నాను అన్నట్టుగా మాట్లాడకరా. నో నో నో, డబ్బు కోసం ఈమె నాతో ఆడుకుంది అంటున్నాను. నన్ను వాడుకోవాలని ఈమె చూసింది, ఈమెను వాడుకోవాలని నేను చూశాను. ఇద్దరం ఒకరికొకరు ఉపయోగపడ్డాం. ఇట్స్ ఆల్ రైట్. ఈమెకి నేనేదో అన్యాయం చేశాను కదా మీరంతా అంటున్నారు. దానికి తోడు నువ్వు వెంట పెట్టుకొచ్చావు కనుక తప్పేదే ఉంది. 25,000 రూపీస్, 25,000 ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళు. డబ్బిస్తావా? నా శీలానికి డబ్బుతో విలువ కడతావా? ఆడదాన్ని బ్రతుకు భవిష్యత్తు డబ్బుతో గట్టెక్కేస్తుంది అనుకుంటున్నావా? ఆవేశపడకు సరస్వతి. నా దృష్టిలో పగిలిపోయిన గాజు ముక్క, చెడిపోయిన ఆడది, ఈ రెండు ఒకటే. వీటికెవరు విలువ కట్టు. నేనేదో పెద్ద మనసు చేసి డబ్బిస్తున్నందుకు సంతోషం. అవును, నేను పగిలిపోయిన గాజు ముక్కనే. నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నాకింతటి బిరుదిస్తావని నేను ఊహించలేకపోయాను. శ్రీకాంత్, పగిలిన గాజు ముక్కకే పగలగొట్టే చేతిని చీల్చే శక్తి ఉంటుంది. ఆ చీల్చే శక్తి వచ్చిన రోజునే నేను నిన్ను కలుస్తాను, వస్తాను. శ్రీకాంత్, ఇది పాపంరా. డబ్బుందన్న అహంతో ఇందరు ఆడపిల్లలకు అన్యాయం చేస్తున్నావు. ఏదో ఒక రోజు ఎందుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తూనే ఉన్నాను రా. రేపు మరో ఆడది వస్తుంది, నువ్వే మన్మధుడు అంటుంది, నువ్వే కావాలంటుంది, నిన్నే ప్రేమించానంటుంది, నువ్వే నా ప్రాణం అంటుంది. 4 రోజులు నాతో పాటు తిరుగుతుంది. ఆ తర్వాత జీవితాన్ని పంచివ్వమంటుంది. ఇదంతా మామూలుగా జరుగుతున్న పనిరా. కానీ ఇదంతా చేస్తున్నది నేను కదరా. మనీ, డబ్బు చేస్తున్న పని. ఆపరా నీ వాదన. మనిషికి డబ్బే ముఖ్యం కాదురా. డబ్బు ఎవడైనా గడించవచ్చు, ఏ గాడిదైనా ఏ గడ్డిదినైనా సంపాదించవచ్చు. కానీ సంపాదించలేనిది ఒక్కటే, నానే ఒక్క మనిషిని సంపాదించలేవు. నిస్వార్థంగా నిన్ను ప్రేమించే ఒక్క మంచి మనసును సంపాదించలేవు. గోపి, డబ్బు లేని వాళ్ళు చెప్పే వేదాంతం రా ఇది. డబ్బు లేని వాడికి డబ్బున్న స్థానం గురించి, శక్తిని గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత ఉన్నవాడిని నేను చెబుతున్నాను విను. మనిషికి మనిషి ఉంటే చాలనేది నీ సిద్ధాంతం, మనిషికి డబ్బుంటే చాలనేది నా సిద్ధాంతం. సరదాలు, సుఖాలు, ఆనందాలు, పదవులు, ప్రతిష్టలు అన్నీ ఆ డబ్బుతోనే కొనొచ్చు. ఆఖరకు కట్టుకునే పెళ్ళన్నైనా. అండర్స్టాండ్? ఏమిటి నిలబడిపోయావు?